ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లను తీసేందుకు వైజాగ్ నుంచి రంగంలోకి దించారు. సీ లైన్ ఆఫ్ షోర్ డైవింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ బోట్లను వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. బెలూన్లు, అండర్ వాటర్ బ్రోకో కటింగ్ తో బోట్లను వెలికి తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అనుకున్నంత సులువుగా ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ జరగకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీ క్రేన్లతో తొలగించే ప్రయత్నం చేసినా ఏమాత్రం బోట్లు కదలలేదు. అధికారులు గంటల పాటు తీవ్రంగా శ్రమించినా బోట్లు కదలకపోవడంతో అండర్ వాటర్ బ్రోకో కటింగ్, బెలూన్ల సాయంతో బోట్లను తొలగించనున్నారు. ఒక్కొక్కటి 50 టన్నుల బరువును లేపే సామర్థ్యం ఉన్న 2 భారీ క్రేన్లను ఉపయోగించిన బోట్లు అక్కడి నుంచి కదలలేదు. బోటు బరువు 20 టన్నుల పైనే ఉండటం, బోట్లు ఒకదానితో మరొకటి చిక్కుకుని ఉండటం, ఇసుకతో నిండి ఉండడం వల్ల ఒత్తిడి కారణంగా బోటు కదలలేని పరిస్థితి ఉన్నట్లు అధికారులు తెలిపారు. బోట్ల తొలగింపు ప్రక్రియకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, బోట్ల ప్రక్రియ కొనసాగుతుంది. బోట్లకు పెద్ద రోప్లను కట్టేసి దాన్ని లిఫ్ట్ చేసేందుకు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అండర్ వాటరింగ్ లో ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. సీ లైన్ ఆఫ్ షోర్ డైవింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందినటువంటి నిపుణులైనటువంటి వారు ఈ రంగంలోనికి దిగడం జరిగింది. వీరు విజువల్లో చూస్తూ ఉన్నాము, ఇనుప గొలుసులను కట్టి దాన్ని లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడైతే కొంతమేరకైతే కనుక దాన్ని పైకి వచ్చిందని చెప్పొచ్చు. దీని పైకి వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా దాన్ని లిఫ్ట్ చేయాలని, దాన్ని కట్ చేయడము ఏ విధంగా చేయాలని దాని మీద అధికార యంత్రాంగం అందరూ కలిసి దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఇప్పుడైనటువంటి వీరు వైజాగ్ నుంచి రావడం జరిగింది. వీరు సముద్రంలో అయితేనేమి, పలు నదుల్లో అయితేనేమి ఎక్కడైతే బోటు నీటిలో మునిగిపోతే దాన్ని వెలికి తీయడంలో వీళ్ళు సిద్ధహస్తులు. బెలూన్లు, తర్వాత అండర్ వాటర్ బ్రో కటింగ్ సంబంధించినటువంటి మిషన్లతో దీన్ని లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఈ కటింగ్ మిషన్లు కూడాను ఈ ఇంపోర్టెడ్ కటింగ్ మిషన్లను తీసుకొచ్చి దీన్ని చేయడం జరుగుతూ ఉంది. ఈ బోట్ను బయటికి తీయాలంటే కనుక 2 రోజులు సమయం పడుతుంది అని చెప్పేసి వీరు చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ ప్రస్తుతానికైతే 4 బోట్లు ఉన్నాయి. 3 బోట్లు పైకి కనిపిస్తుండగా 4వ బోటు లోపల ఉంది. దాన్ని కూడా బయటికి లాగేందుకు వీరు ప్రయత్నం చేయడం జరుగుతోంది. మొదట ఈ బోట్ను లిఫ్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తం ఈ సిబ్బంది అంతా కూడాను ఇక్కడ ఒక భారీ ఒక లారీ పెట్టి ఆ లారీలో ఈ రోపును టైట్ చేసే విధంగా ఒక మిషనరీ పెట్టి ఈ రోప్ను లిఫ్ట్ అంటే లాగడం ద్వారా బోట్ను లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం విజువల్లో చూస్తూ ఉన్నాము. ఈ రోప్ను టైట్ చేయడం ద్వారా ఆ బోట్ను పైకి లేపే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రయత్నం కొంతమేరకైతే కనుక సఫలంగానే కనిపిస్తూ ఉంది. బోట్ను లిఫ్ట్ చేస్తున్నారు. బోట్ ఇక్కడ అంటే ఈ లారీ కూడా ముందుకు వెనక్కి స్లిప్ కాకోకుండా తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. దీని మీద కూడా హెవీ వెయిట్ పెట్టి ఇది ముందుకు వెనక్కి జరగకోకుండా తగిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ వెయిట్ లేకుంటే కనుక ఈ టైట్ చేసేటప్పుడు లారీ పైకి లేసే అవకాశం ఉంటుంది. కాబట్టి లారీ మీద కూడాను హెవీ వెయిట్, అంటే ఇక్కడ ఏవైతే కనుక డ్యామేజ్ కావడం జరిగిందో ఈ గేటుకు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి శిథిలాలను తీసుకొని వచ్చి దీని మీద పెట్టడం జరిగింది. అట్లా చేయడం ద్వారా ఈ వెయిట్ కు లారీ కూడా లిఫ్ట్ అయ్యే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో అధికారులు అందరితో కూడాను వీరందరూ సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీన్ని కొంచెం లిఫ్ట్ చేసిన తర్వాత దానిని పూర్తిగా పైకి తీసి తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి దాని మీద అధికార యంత్రాంగంతో కలిసి నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం బోటును లారీలో ఉన్నటువంటి ఈ రోప్ ద్వారా లిఫ్ట్ చేసే ప్రయత్నం మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. విజయ్, అంటే మనం చూస్తూ ఉన్న విజువల్స్ లోనే మనకు అర్థమవుతోంది ఆ బోట్లను వెలికి తీసేందుకు, అంటే బయటకు తెచ్చేందుకు భారీ యంత్రాలు ఒకవైపు వాడుతున్న సందర్భాన్ని మనం నిన్న కూడా చూసాం. ఈ రోజు లారీ దాని నిండా కూడా ఒక బరువైన సామగ్రిని కూడా అక్కడ పెడుతున్నారు. దీనివల్ల ఆ ప్రస్తుతం ఉన్న బ్రిడ్జికి ఏమైనా ప్రమాదం కాదా? దాని మీద అధికారులు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నారు? బ్రిడ్జికి ఎటువంటి ప్రమాదం లేదు. తగిన ఏర్పాట్లన్నీ తీసుకోవడం జరిగింది. ఈ బ్రిడ్జి మీద అంటే ఈ ప్రకాశం బ్యారేజ్ మీద ఎవరే గానీ
వాహనాలు రాకపోకలు లేకోకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ ట్రాఫిక్ ను డైవర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరు కానీ హెవీ వెహికల్స్ కానీ లేకుంటే ఇతర వెహికల్స్ కానీ రాకోకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. తద్వారా ఇక్కడ ట్రాఫిక్ కూడా లేకోకుండా, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవడంతో పాటు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ఇబ్బందులు ఏమీ కలగకోకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఈ ప్రకాశం బ్యారేజీకి అయితే ఈ వెయిట్ వల్ల అయితేనే, దీన్ని తీయడం వల్ల అయితే ఎటువంటి ఇబ్బందులు అయితే కనుక ఉండే అవకాశమే లేదని చెప్పొచ్చు. విజయ్, అంటే ఈ ఆపరేషన్ లో మొత్తం ఎన్ని బృందాలు పాల్గొన్నాయి? మరోవైపు బోటుగా అమాంతం పైకి తెచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఏమైనా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా? ప్రాసెస్ ఏ రకంగా ఉండబోతోంది? దీన్ని సీలైన్ ఆఫ్ షో డైవింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందినటువంటి సిబ్బంది మాత్రమే దీంట్లో ఉంటా ఉన్నారు. వీరు అంటే అండర్ వాటర్ లో ఉన్నటువంటి ఏవైతే కనుక బోట్లు ఉంటాయో వాటిని తీయడంలో మొదటి నుంచి కూడాను టెక్నికల్ గా సిద్ధహస్తులు. అంటే దీన్ని ఫస్ట్ దీన్ని కొంచెం లిఫ్ట్ చేసిన తర్వాత బోటును కట్ చేయడం జరుగుతుంది. బోట్ను కట్ చేసి దాని ముక్కల్ని బయటికి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది దాదాపు 40 టన్నుల బరువు ఉన్నటువంటి బోటు. ఇది నదిలో నుంచి ఇసుకను బయటికి తీసుకువచ్చి ట్రక్కుల ద్వారా దాన్ని తరలించేందుకు ఉపయోగించేటువంటి ఈ బోటు. ఈ బోట్ల ద్వారా గతంలో ఈ నదిలో అంటే కృష్ణానదిలో ఉన్నటువంటి ఇసుకను భారీ క్రెయిన్ల ద్వారా తీసుకొని ఈ బోట్లలో వేసి బోట్ను బయటికి తీసుకొని వచ్చి దీని నుంచి ట్రక్కులలో దానికి ఇసుకను డంప్ చేసి అక్కడి నుంచి వినియోగదారులకు అవసరాల కోసం తరలించేవారు. అయితే అంత హెవీ వెయిట్ ఉన్నటువంటి బోటు కావడంతో ఇది 40 టన్నుల వెయిట్ ఉన్నటువంటి బోటు. ఈ 40 టన్నుల వెయిట్ ఉన్నటువంటి బోట్ను లిఫ్ట్ చేసేందుకోసం అని చెప్పి 50 టన్నుల బరువు ఉన్నటువంటి దాన్నైనా కూడా లిఫ్ట్ చేసే విధంగా బెలూన్స్ ను తీసుకురావడం జరిగింది. ఈ బెలూన్స్ ను ఒక 3 బెలూన్స్ దీని కింద పెట్టి దానికి ఎయిర్ పట్టడం ద్వారా ఆ బెలూన్స్ గాలితో నిండి ఈ బోట్ను కూడా లిఫ్ట్ చేసేయడం జరుగుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి టెక్నాలజీని కూడా వీరు ఉపయోగించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు వీరు కొంతమేరకు అయితే కనుక బోట్ను పైకి తీసుకురావడం జరిగింది. పొద్దుటి నుంచి వీరు చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ ద్వారా బోటు కొంతమేరకు పైకి రావడం జరిగింది.